హాయ్ అండి, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే కాకరకాయ ఫ్రైని తయారు చేసుకునే విధానంలో ఒక్కొక్కసారి చూసేద్దామే. కాకరకాయ అయినసరికి ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు, చేదుగా ఉంటుంది, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. కానీ నేను తయారు చేసే కాకరకాయ ఫ్రైని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అది కాకరకాయ ఫ్రై అయినా అనిపించేలా ఉంటుందన్నమాట. అస్సలు చేదు ఉండదు. ఇప్పుడైతే ఫస్ట్ కాకరకాయ ముక్కల్ని చక్రాల టైప్లో కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పసుపు, ఉప్పు, పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. తరువాత మనం వీడియోలో చూస్తున్నట్టుగా ముక్కల్ని గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తరువాత అదిగోండి, చూసారా ఎలా ఉందో? ఎల్లో కలర్లో వచ్చింది కదా వాటర్ అంతా. ఇప్పుడు ఈ ముక్కల్ని బాండీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఒక 15 to 20 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే కాకరకాయ ముక్క మెత్తగా ఉంటే ఒక 3 days 4 days ఉండాలి కదా కాకరకాయ ఫ్రై. మెత్తగా ఉందనుకోండి బాగోదు, ఫ్రై పాడైపోద్ది అన్నమాట. అదే కరకరలాడుతూ ఉందనుకోండి ఒక 5 days వరకు ఉంటుంది. ఇప్పుడు చిన్న జారులో ధనియాలు, ఎల్లుల్లిపాయి, జీలకర్ర, పుట్నాల పప్పు వేసుకొని దాంతోపాటు ఒక చెంచా కారం, అంటే మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోనండి. కొద్దిగా కూడా చింతపండు కూడా వేసుకోండి. వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నాక పొడిలా ఉంటుంది కదా, చూసారా కాకరకాయ ఎలా ఫ్రై అయిపోయిందో? బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఆ బ్రౌన్ కలర్లో వచ్చిన కాకరకాయ ఫ్రైలో ఈ మసాలా వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక ఈ ఫ్రై ఏమవుతుందంటే ఆయిల్కి పట్టి బాగా చూడండి చాలా బాగుంది, అలా ఉంటుంది అన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి. కాకరకాయ ఫ్రై అయితే సూపర్.